పురుషోత్తమ రెడ్డి గారు ఇవాళ మీరేమో రాయలసీమ స్కీమ్పై బురద రాజకీయాలు చేయొద్దనేమో ఆర్టికల్ రాశారు. మరోవైపు ఏమో విజయవాడలో సదస్సులు పెట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకం నిరర్ధక ప్రాజెక్ట్ అని చెప్పి డైరెక్ట్గా విమర్శ చేసే తెలంగాణలోనేమో నేతలందరూనేమో వాళ్ళ ప్రాజెక్టులకు అనుకూలంగా మాట్లాడుతుంటే ఏపీలో చాలా విచిత్రంగా వ్యతిరేకంగా సదస్సులు పెట్టించడం, ఈ రకంగా ఇవి విద్వేషాలు. పైగా తెలంగాణ రాయలసీమ లిఫ్ట్ ఆపుతారంట, తెలంగాణకేమో పోలవరం నుంచి కూడా నీళ్లు ఇస్తామని చెబుతున్నారు. ఈ రకంగా విద్వేషాలు ఎందుకు పెరిగేలాగా చేస్తున్నారు? దీనివల్ల ఉన్న రాజకీయ ప్రయోజనం ఉంటుందా కూటమికి? కొమ్మినేని గారు, బేసిక్గా రాయలసీమ ఎత్తిపోతల పథకం చుట్టూ నడుస్తున్నటువంటి రాజకీయాలు ప్రభుత్వం చేయడం. ప్రభుత్వం ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితుల్ని ప్రొటెక్ట్ చేయాలి, ఒక పెద్ద దిక్కుగా ఉండాలి, రాష్ట్ర ప్రజల యొక్క హక్కుల్ని పరిరక్షించే కేంద్రంగా ఉండాలి. ఇప్పుడు చంద్రబాబు గారు నిన్న పోలవరానికి సంబంధించి మేము నల్లమల సాగర్ నీళ్లు తీసుకొస్తామన్న ప్రాజెక్టులు, దాని పరిమితులు ఎంత, దానికి వస్తాయా రావా, దాని ఉద్దేశాలు ఏంటి పక్కన పెడదాం. యాజ్ ఎ రాయలసీమ వ్యక్తిగా లేదా రాష్ట్ర పౌరుడుగా నేను స్వాగతిస్తాను, ఆయన రైట్ని స్వాగతిస్తాను. ఏమంటారు వారు, తెలంగాణలో ముందు గోదావరి ప్రవర్తిస్తుంది, మిగులు జలాలు వాడుకుంటే మీకేంటి ఇబ్బంది? రైట్లీ కరెక్ట్. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి హోదాలో చేసినటువంటి దాన్ని నేను స్వాగతిస్తున్నాను. బట్ అస్వత్వం రాయలసీమ కూడా వర్తిస్తుంది అన్న విషయం ఆయన ఎందుకు గుర్తించట్లేదు అర్థం కావట్లేదు. ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం కావచ్చు, రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులు, మిగులు జలాలపైన ఆధారపడిన ప్రాజెక్టులకు వరదలు వచ్చినప్పుడు ఫాస్ట్గా నీళ్లు తీసుకోవడానికి మార్గాన్ని అన్వేషించినప్పుడు దాన్ని ప్రొటెస్ట్ చేయాలి తప్ప దానికి వక్రభాషాలు చెప్పడం లేదా వేరే దానికి పోటీపడి చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈరోజు నేను ఎందుకు ఆర్టికల్ రాయాల్సి వచ్చిందంటే, ముచ్చిమర్రి పథకానికి సర్వరోగ నివారణగా మార్చేస్తున్నారు. దాని ఉద్దేశం ముచ్చిమర్రి పథకం యొక్క గొప్పతనం చెప్పడం కాదు, దీన్ని తగ్గించేయడం, దీన్ని చేసే ఉద్దేశం లేకపోవడం. ఈరోజు ఎంతవరకు వచ్చారు? 800 అడుగుల నుంచి కానీ నీళ్ళు లిఫ్ట్ చేస్తేనట బురద వస్తుందంట. ఇంతకన్నా దారుణమైన మాట ఏదైనా ఉందా కొమ్మినేని గారు? బురద వస్తుందంట. అదే దానికన్నా ముచ్చిమర్రి ఇంకొక 2 అడుగులు కింద అని ప్రభుత్వమే చెప్తుంది. మరి అక్కడేమొస్తుంది? ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లాంటి వాటికి 800 కన్నా కింద తీసుకెళ్తున్నారు, వాళ్ళకేమొస్తుంది? కానీ ఇట్లా మాట్లాడచ్చా బురద అనే పేరుతో? అసలు ముచ్చిమర్రి పథకాన్ని సృష్టించిందే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. చాలా మందికి అది తెలియదు. 2007లోనే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ప్రత్యేక పరిస్థితుల్లో ముచ్చిమర్రి పథకాన్ని తీసుకొచ్చి ఆ రోజున్న పరిమితులు 990 కోట్లు కేటాయించి 50% పని పూర్తి చేశారు. ఆ తర్వాత వచ్చి ప్రభుత్వాలు చేయకపోవడంలో చంద్రబాబు గారు పిలిచేసి తీసుకొచ్చారు. కొమ్మినేని గారు ఇక్కడ కీలక అంశం చెప్పదలుచుకుందంటే, ముచ్చిమర్రి కానీ మాల్యాల, హంద్రినివా, కేసీ కెనాల్ కొంత మేరకు, పోతిరెడ్డిపాడు అనేది మిగతా కీలక ప్రాజెక్టులు కానీ నీళ్ళు ఇస్తాయి. ఈరోజు ముచ్చిమర్రి పథకం ద్వారా గత 7-8 సంవత్సరాలుగా పర్ ఇయర్ 7-8 టీఎంసీలు పైన తీసుకోలేదు. ముచ్చిమర్రి యొక్క కెపాసిటీతో 7-8 టీఎంసీ పైన తీసుకోలేదు. హంద్రినివా కెపాసిటీ 40 టీఎంసీలు. మరి 40 టీఎంసీలు ఎప్పుడు తీసుకోవాలి? మరి పోతిరెడ్డిపాడికి ఎప్పుడు నీళ్ళు ఇవ్వాలి? సాధ్యమవుతుందా? ముచ్చిమర్రి పథకానితో సహా పోతిరెడ్డి మాల్యాలు కావచ్చు, ఇవన్నీ ఎగువ భాగాన్ని నుంచి నీళ్ళు తీసుకునేవి. ఎన్ని అవకాశం ఉంటే అన్ని ట్యాప్ చేసుకునే పద్ధతిలో ప్రభుత్వాలు ఉండాలి. కానీ మన హక్కులపైనే మనం నిందలేసుకునే పద్ధతిలో ఈరోజు చంద్రబాబు గారు కావచ్చు, మంత్రి గారు మాత్రం మాట్లాడుకుంటున్న విషయాలని కొమ్మినేని గారు, రేపు ఇంకేం తెలంగాణ వాదనకి ఏం లాయర్లు పెట్టుకోవాల్సిన అవసరం లా, ఈ స్టేట్మెంట్లన్నీ కోర్టులో వేస్తే చాలు. కాదు, ఆంధ్రప్రదేశ్ మంచి పాయింట్ చెప్పారు. ఆంధ్ర ప్రయోజనాలకు విరుద్ధంగా, రాయలసీమ ప్రయోజనాలకు విరుద్ధంగా ఏకంగా సదస్సులే పెట్టడం, వాళ్ళేమో రాయలసీమ ఎత్తిపోతల పథకం నిరర్ధక ప్రాజెక్ట్ అని చెప్పి విజయవాడలో కూర్చుని మీటింగులు పెట్టడం, గుత్తేదారు కోసమే జగన్ చేపట్టారు, ఆయన హయాంలోనే పనులు ఆగిపోయాయని అబద్ధాలు చెప్పటం, దీనివల్ల మళ్ళీ అనవసరమైనటువంటి ప్రాంతాల మధ్య విద్వేషాలు రగిల్చే ప్రమాదం ఉంటుంది కదా. చంద్రబాబు గారు ఇంత డేంజరస్ గేమ్ ఎందుకు ఆడుతున్నట్లు? గుత్తేదారుల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఆడికే వస్తాను. ముచ్చిమర్రి నుంచి పోతిరెడ్డిపాడుకి ఇట్లా పంపాలి నీళ్ళు అనే ఆలోచన ఒకటి వచ్చింది. దానికన్నా రాయలసీమ ఎత్తిపోతల పథకం కాస్ట్ తక్కువ అవుతుందని అంచనాకు వచ్చారు ఆ రోజున్న అధికారులు. అంటే కాస్ట్ తగ్గించడమా, గుత్తేదారులకు ఇవ్వడమా? ఇంకో గుత్తేదారులు అన్నారు కాబట్టి చెప్తాను. ఈరోజు పోలవరం నుంచి నల్లమల సాగర్ లేదా బనకచర్లకి 100 టీఎంసీలు నీళ్ళు తీసుకొస్తారు. కాస్ట్ ఎంత కొమ్మినేని గారు? 1,00,000 కోట్లు. అంతేనా ఈ రోజుకి? అంటే పోలవరం నుంచి 100 టీఎంసీలు పోతిరెడ్డిపాడు వరకు లేదా బనకచర్ల వరకు రాయలసీమ తీసుకోవడానికి పర్ ఇయర్ 1,00,000 కోట్లు పెట్టి ప్రాజెక్ట్ కడతారట. కానీ రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా నా అంచనా ప్రకారం 50-60 టీఎంసీలు తెచ్చుకోవచ్చు వరదలు వచ్చినప్పుడు. సాధారణ సమయంలో చంద్రబాబు గారు అంచనా ప్రకారం 20 టీఎంసీలు. 20 టీఎంసీలకి 2,000 కోట్లు పెడితే అయిపోతుంది కొమ్మినేని గారు. 2,000 కోట్లు పెట్టి 20 టీఎంసీలు వారి దృష్టిలో, నా దృష్టిలో 50-60 టీఎంసీలు, 2,000 కోట్లు గుత్తేదారుల కోసం. మరి 100 టీఎంసీలు ఆ నుంచి తీసుకొచ్చే 1,00,000 కోట్లు అనేది ఎవరి కోసం? అంటే 100 టీఎంసీలకు 1,00,000 కోట్లు పెట్టచ్చు,
అది అవుతుందో లేదో తెలియదు, పర్మిషన్లు వస్తాయో అది తెలియదు, డబ్బులు ఏడనేది మనకు తెలియదు. కానీ 2000 కోట్లు పెట్టి మోటార్లు బిగించేస్తే దాదాపు 20 టీఎంసీలు పర్ ఇయర్, లేకపోతే వరదలు వచ్చినప్పుడు 60 టీఎంసీలు తీసుకునేదానికి గుత్తేదారులు కానీ మాట్లాడుతున్నారు అంటే రాయలసీమ అయితే ఒకటి. రాయలసీమలో కొమ్మినేని గారు ఒక వాతావరణం ఏమొచ్చిందంటే, ఈ విషయంలో నేను ధన్యవాదాలు చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారికి. గత 10-15 ఏళ్ళుగా మేము ఏడుస్తున్నాం రాయలసీమకి ఏ ప్రాజెక్టులు కావాలి, ఎలా తీసుకోవాలని. దాదాపు ఎక్కలా ప్రజలకి. ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం, ఇప్పుడు రాయలసీమ ప్రతి ఒక్కరు ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎందుకు వచ్చింది, రాయలసీమలో ప్రాజెక్టు పరిస్థితి ఏంటి, అన్ని చర్చనీయాంశం. అందుకు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. రెండో అంశం, ఈ రోజు రాయలసీమలో ప్రతి ఒక్కరు ఏంటి అన్యాయం అని చర్చిస్తున్న నేపథ్యంలో దాన్ని పెట్టే ఉద్దేశం లేదు కాబట్టి తెలివి ఏం చేస్తున్నారంటే బురద రాజకీయాలు చేస్తున్నారు. అసలు ఆ పథకం అవసరం లేదు, ఏరియా మాటలు ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడడం ద్వారా చేసే ప్రయాణి జరగదు. ఖచ్చితంగా రాయలసీమ ఎత్తిపోతల పథకమే కాదు, గుండ్రేవుల, సిద్ధేశ్వరం ఇవన్నీ కూడా ఎగువ భాగాన్ని నుంచి తీసుకోవాలి. అది రాయలసీమకు అవసరం మరియు హక్కు. దీన్ని ప్రొటెస్ట్ చేసే పద్ధతిలో ప్రభుత్వం వ్యవహరిస్తే మాత్రం రాయలసీమకు నష్టం చేసిన అవుతారు, రాజకీయంగా మీరు కూడా మూల్యాన్ని చెల్లించుకుంటారు. కాదుగా, ఇప్పుడు ఒక సదస్సులు పెట్టించి డైరెక్ట్గా ఒక ప్రాంతానికి సంబంధించిన ప్రాజెక్ట్ మీద నువ్వు సమర్థించు, వ్యతిరేకించు, ఈ రకంగా సదస్సులు పెట్టి కూడా చెప్తే అది విద్వేషాలు పెంచినట్లు అవుతుంది కదా. డేంజరస్ గేమ్ కాదా అన్నదే నా బాధ. అలాంటి డేంజరస్ గేమ్లోకి ఎందుకు వెళ్తున్నారు? ఓ పక్కేమో రాయలసీమ లిఫ్ట్ ఆపుతానంటారు, ఇంకో పక్కేమో తెలంగాణకు నీళ్ళు ఇస్తానంటారు, 2 రాష్ట్రాల ప్రయోజనాలు నేనే కాపాడుతానంటారు. 2 రాష్ట్రాలకి ఈయన సీఎం కాదు కదా. ఒకప్పుడేమో మరి ఇతర రాష్ట్రాల మీద ఈయనే యుద్ధానికి వెళ్ళానంటాడు. అంతా తమాషా. రేవంత్ రెడ్డి గారన్నా కేవలం మాకు వ్యతిరేకం ఆ ప్రాజెక్ట్ అని చెప్పేశాడు, ఒకే మాట చెప్పినాడు. మనం చేస్తుంది ఏంటి? బురద వస్తుంది, అసలు అవసరమే లేదు, గుత్తేదారుల కోసం అనుమతులు లేవు, తెలంగాణ కన్నా ఎక్కువ ఆరోపణలు మనం చేసేస్తున్నాం అనేదే చెప్పాను. ఇప్పుడు మంత్రులు గారు ఇచ్చిన స్టేట్మెంట్లే వాళ్ళు ట్రిబ్యునల్స్ ముందు పెట్టేస్తే చాలా, ఇంకేం అవసరం లేదు. అయిపోయింది. రాయలసీమ వీళ్ళే దెబ్బతీసినట్లు అవుతుంది. అంతే కదా, మన హక్కులు వాళ్ళ చేతులు పెట్టినట్టు. హక్కులు కాపాడుకుంటున్నారు. కానీ నేను గతంలో తెలంగాణ అప్పుడు ఏం జరిగిందో నేను చూశాను కదా, ఇష్యూస్ అన్నీ మనం చూస్తూ వచ్చాం కదా. ఇప్పుడు కూడా చంద్రబాబు గారు తెలుసో తెలియకో వ్యూహాత్మకంగా రాజకీయంగా నాకు తెలుసు అని అనుకుంటున్నాడు కానీ, బట్ చాలా డేంజరస్ గేమ్ అయితే నడుపుతున్నారేమో నాకు అనిపించింది. ఇట్లాంటి సదస్సులు పెట్టడం ఇవన్నీ తప్పు కదా. అవసరం ఏముంది? నువ్వు కామ్గా మీ ప్రయోజనాలు మేము కాపాడుతామని రాయలసీమ ప్రజలకు చెప్పాల్సింది పోయి ఈ రకంగా రెచ్చగొట్టే విధంగా చేయటం అయితే నాకైతే నచ్చలేదు. చంద్రబాబు గారికి అయితే ఆ మేరకు విజ్ఞప్తి చేయటం తప్ప మనం ఏం చేయగలిగింది లేదు. అయ్యా మీరు ఇట్లా విద్వేషాలు రెచ్చగొట్టేలాగా సదస్సులు ఇట్లాంటి పెట్టి ఎదురు మంత్రులతో మాట్లాడించి చేయొద్దని మాత్రం చెబుతాం. ఇక మరో అంశంలోకి వెళ్దాం. బాబు సర్కార్ మరో బాంబు, 13,100 కోట్ల బాధుడు. ఆంధ్రప్రదేశ్ లాటరీల ద్వారా 3,000 కోట్ల ఆర్జనకు గ్రీన్ సిగ్నల్. ఇది చాలా ప్రమాదకరంగా ఏర్పడుతోంది. మరోవైపు ఆదాయం రావట్లేదు, మీదే ఫెయిల్యూర్ అంటూ అధికారులు తిట్టారట. రాష్ట్ర యువతకు చంద్రబాబు వెన్నుపోటు, పనిచేయకపోతే పోస్టింగ్ ఇవ్వం చంద్రబాబు హెచ్చరిక. ఆదాయాన్ని మళ్లించే అరుపులా అంటూ ఒక ముఖ్యమంత్రి కొత్త డ్రామా. స్పీడ్ పెంచాలి, 18 నెలల్లో రాష్ట్రాన్ని పట్టాలెక్కించాం, కేంద్రం నుంచి రాష్ట్రానికి 49,50,000 కోట్లు వచ్చిందట. సో ఈ పరిణామాల మీద శేఖర్ గారు ముందు చెప్పండి. మళ్ళీ లాటరీలు తీసుకురావటం పేద ప్రజల రక్తాన్ని పిండినట్టు అవుదా ఏమిటి? కొత్త ఆలోచనలు, 13,000 కోట్ల బాధలు, ఇంకోవైపు ఏమో యువతకి కానీ వాళ్ళకి కానీ హామీలు నెరవేర్చకపోవటం, మరోవైపు ఏమో ఔటర్ రింగ్ రోడ్డు పేరు మీద మళ్ళీ జనాన్ని వేధించడం, ఇవన్నీ ఎటువైపు వెళ్తోంది ఈ ప్రభుత్వం? సార్ ముందుగా రాయలసీమ లిఫ్ట్ మీద ఒక్క నిమిషం స్పందించి తర్వాత వీటికి వస్తాను సార్. సార్ విజయవాడలో సదస్సు పెట్టిన వాళ్ళలో ఎవరు ఏ ఒక్కరు కూడా రాయలసీమ ప్రాంతం వాళ్ళు లేరు సార్. ఎవరో ఒక ఆయన ఉన్నాడు అనుకుంటా కదా, తెలుగుదేశం పార్టీకి తాబేదారుగా ఉన్న వ్యక్తి ఉంటాడు సార్. కానీ రాయలసీమ మేధావుల సంఘానికి కానీ రాయలసీమ నీటిపారుదల సంఘ నిపుణులు కానీ ఎవరు ఉంటారు సార్ ఆడ. రాయలసీమ హక్కుల కోసం పోరాటం చేసిన వాళ్ళు ఎవరు ఉంటారు సార్ ఆడ. దుర్మార్గంగా సార్, ఇది ఎంత దుర్మార్గం. చంద్రబాబు నాయుడు గారికి ఇది కొత్త కాదు సార్. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీ పెంచే రోజు ఒకవైపు నాగజనార్దన్ రెడ్డితో, ఇంకోవైపు దేవినేని ఉమా గారితో, ఇద్దరితో 2 ప్రాంతాల్లో విద్వేషాలు రేకొట్టే విధంగా టెంట్లేస్ చేయించాడు సార్. ఈ రోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ రాయలసీమ అప్పుడు తెలుగు జాతి గుర్తురాలి ఆయనకి, అప్పుడు తెలుగు జాతి గుర్తురాలి సార్. దుర్మార్గం ఏంటంటే సార్ ఏదైతే జిఎన్ఎస్ఎస్ హెచ్ఎన్ఎస్ఎస్ లింక్ ఫినిష్ అయితే ఇక్కడి నుంచి వెళ్ళే వాటర్ కుప్పానికి కూడా వెళ్తాయి సార్. అవును, తనని ముఖ్యమంత్రి స్థానానికి కూర్చోబెట్టినటువంటి కుప్పం నియోజకవర్గానికి కూడా ఈరోజు వెన్నుపోటు పొడుస్తా ఉన్నాడు సార్. పరమ దుర్మార్గం సార్. రాయలసీమ ప్రాంత ప్రజల ఆగ్రహావేశాలకు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా గురవుతారు సార్. ఇక